నేను మళ్ళీ వస్తాను. ఎస్ వినోద్ గారు, సో ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే అభివృద్ధిని అడ్డుకునే వారికి ఓటేస్తే ప్రయోజనం లేదు, ఉపయోగం కూడా ఉండదు, వ్యతిరేకులను అంటే కూడా ఒక రకంగా ఇది పరోక్షంగా బెదిరింపులు అంటూ అటు విపక్షాలు అయితే అంటున్నాయి. ఇంకొకటి ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓటు వేయాలి, ఇట్లాంటి కమెంట్లు. అంటే ఇందాక శివకుమార్ గారే అన్నారు ఒక మాట, అసలు పార్టీలు గుర్తులు ఇలాంటివి ఏవీ లేని దానికి సీఎం స్థాయి వ్యక్తి ఈ రేంజ్ లో మాట్లాడుతున్నారంటే ఎందుకు ఈ సర్పంచ్ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? అండ్ ఇంకొక పక్క ఈ రకమైన కమెంట్స్ ఎంత వరకు ఆమోదయోగ్యం అనుకోవచ్చు? ముందుగా మన జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నా కోపాని సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మనకి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన భాష పార్లమెంటరీ భాష మాట్లాడాడు. ఆయన ఒక పామరుని కంటే అధ్వానమైన భాష మాట్లాడతాడు. ఆయన మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి భాష మాట్లాడడం ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కాదు. రెండవది, ఇప్పుడు గ్రామంలో నీకు నీ సింబల్తో పని లేదు, నీ పార్టీతో పని లేదు. మరి అట్లాంటప్పుడు పార్టీ చీరలు కట్టుకొని వచ్చి ఓటేయండి, ఈ తర్వాత పోతే అభివృద్ధి వ్యతిరేకులకు ఓటేయకండి అని చెప్పేసి, సరే అభివృద్ధి వ్యతిరేకులకు ఓటేయకండి అనడం అనేది తప్పేం కాదు. అభివృద్ధి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో లేదంటే డెవలప్మెంట్ ఆపుతున్నారో, డెవలప్మెంట్ విషయంలో అడ్డుపడుతున్నారో వాళ్ళకు ఓటేయకండి అని చెప్పడం తప్పేం కాదు. కానీ చీరలు కట్టుకొని వస్తే ఓటేయండి అని చెప్పడం తప్పది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి వ్యక్తి పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేని ఎన్నిక ఇది. గ్రామాలు అంటే ఒక డెమోక్రసీ, అంటే ఒక గ్రామ స్వరాజ్యం, లోకల్ డెమోక్రసీని కాపాడడానికి వచ్చే ఎన్నికలు ఇవి. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాలు అన్నట్టు, పార్టీలతో సంబంధం లేదు. గ్రామ సర్పంచ్ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు. సో కాబట్టి అంటే ఒక రకంగా గ్రామ స్వరాజ్యాన్ని అది ఆధిపత్య స్వరాజ్యంగా మారుస్తున్నాడు రేవంత్ రెడ్డి. అవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు మళ్ళీ చీరలు, ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు. అవి కూడా 100% అందరికి వచ్చినాయి, అందరు కట్టుకొని రండి అన్న ఒక అర్థం. కొందరికే వెళ్ళాయి, అందులో ఏ ఊర్లో ఇద్దరికి వెళ్ళాయి, క్లారిటీ లేదు. కొందరే వేయాలి, వాళ్ళు ఎవరైతే కట్టుకొని పోయిన వాళ్ళే వేయాలి. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోతుంది ఆ విషయం. అట్లా కనుక రేవంత్ రెడ్డి చెప్పినట్టు కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా వాళ్ళకు, అంటే వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. మరి అంటే హద్దు మీరుతున్నాయి ఈ మాటల్ని చూస్తుంటే, మన ఈ కమెంట్స్ ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి హద్దు మీరుతున్నారా, లేదంటే ఇది నార్మల్ గా ఎన్నికల టైంలో ఇది ఒక వాక్చాతుర్యమే అనుకోవచ్చా? అని ఎప్పుడు కూడా ఎన్నికల్ని ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేసే కార్యక్రమమే చేస్తుండే ఆయన. ఎప్పుడు కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో, ఒక పార్టీకి సంబంధం లేని ఎన్నికల్లో ఆయన ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అభివృద్ధి నిరోధకులకు ఓటేయకండి అని చెప్పడం తప్పేం కాదు, కానీ చీరలు కట్టుకున్న వాళ్ళు వచ్చి ఓటేయండి అని చెప్పడం తప్పు. అది ఎన్నికల నిబంధనకు విరుద్ధం కూడా. సో కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన భాష మాట్లాడకుండా, అభివృద్ధి కేవలము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అభివృద్ధి కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి. అందులో కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెట్టే పరిస్థితే లేదు అసలు. ఇప్పుడైతే వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే కేంద్రం డబ్బులు ఇవ్వకుండా ఒక రూపాయి కూడా వీళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఎంత డాంబికాలు పలికినా కేంద్ర నిధులు రాకుండా రాష్ట్రం డెవలప్ కానీ కాదు. ముఖ్యంగా గ్రామీణ భారతం అయితే, గ్రామాలైతే కేంద్ర నిధులు ఎక్కువ ఉంటాయి రాష్ట్ర నిధుల కంటే కూడా. సో కాబట్టి ప్రతి గ్రామం డెవలప్ అవుతుందంటే దాంట్లో కేంద్రం 60% నిధులు కేంద్రం ఉంటాయి. సో కాబట్టి గ్రామాలు డెవలప్ కావాలన్నా, తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలన్నా కేంద్రం యొక్క సహకారం లేకుండా డెవలప్ అయ్యే ప్రశ్నే లేదు. కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఖచ్చితంగా రాష్ట్రాలకు విధిగా ఇవ్వాల్సిందే డబ్బులు. మరి రాష్ట్రాల్లో డబ్బు లేకపోతే కేంద్రం ఇచ్చే నిధులు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కేంద్ర నిధులు ఖర్చే కాలేదు. ఖర్చు కాకపోవడానికి కారణం ఏంది? వాళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయమే తీసుకోండి. రేపు వీరు వస్తున్నారు 7వ తారీఖు ముఖ్యమంత్రి గారి కాడికి. కేంద్రం ఇచ్చిన శాంక్షన్ చేసిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అది అమలు కాలేక 500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. సో ఇట్లా కేంద్రం ఇచ్చే డబ్బులతో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ లేకపోవడం వల్ల అనేక డెవలప్మెంట్స్ ఆగిపోతున్నాయి.
సో కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు సమన్వయంగా పనిచేసినప్పుడు మాత్రమే ఇవాళ గ్రామాలు గాని, జిల్లాలు గాని, రాష్ట్రాలు గాని అభివృద్ధి అవుతాయి. ఓకే అంతేగాని ఒక్క కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రం మాత్రం చేస్తే మాత్రం డెవలప్ అవుతుంది అనుకోవడం పొరపాటు. అది కరెక్ట్ కాదు. ఓకే ఎప్పుడైనా సరే ఏ దేశమైనా సరే ఆ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే డెవలప్ అయిన విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి తెచ్చిన డబ్బు కాదు, లేకపోతే మోడీ ఇంట్లోకెళ్ళి తెచ్చే డబ్బు కాదు. ప్రజలు కడుతున్న పన్నుల నుండే ఇస్తారు అది కూడా. సో కాబట్టి ప్రజలు కడుతున్న పన్నులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే విధంగా ఉండే నాయకులను ఎన్నుకునే పరిస్థితి రావాలి. అవినీతి రహిత నాయకులను ఎన్నుకోవాలి. అలాగే క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. గ్రామం పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. అట్లాగే గ్రామంలో ఉచిత నాణ్యమైన విద్య, వైద్యము, అలాగే ప్రతి వారికి కూడా ఇవాళ కల్పించే ఒక మనస్తత్వం ఉన్న వాడిని ఎన్నుకోవాలి. దోపిడి దాన్ని ఎన్నుకోవద్దు, ఉచిత హామీలు ఇచ్చేవాడిని ఎన్నుకోవద్దు. ఇట్లాంటి అన్ని కూడా చర్చకు రావాలి. కానీ ఈ చీరలు కట్టుకుని ఓటేయండి, లేకపోతే ఇంకేదో అంటే ఈ రకంగా అభివృద్ధి నిరోధకులు ఎవరుంటారండి? ఏ రాజకీయ పార్టీ అభివృద్ధిని వ్యతిరేకించదు. రేపు రాజకీయంలో అధికారంలోకి రావాలంటే అభివృద్ధిని వ్యతిరేకిస్తే ఎట్లా? మళ్ళీ వస్తాను వినోద్ గారు, ప్లీజ్ వెయిట్. సుపేందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీఎం కమెంట్స్ నిన్న విన్నారా మీరు? ఏమేమి మాట్లాడారో సభలో? సో నిన్న అయితే అభివృద్ధిని అడ్డుకునే వారికి ఓటు వెయ్యొద్దు అంటూ కమెంట్స్ చేశారు. ఏంటి ఆ అభివృద్ధి అడ్డుకునే వారి జాబితాలో బీఆర్ఎస్ కూడా ఉందా ఏంటి? ఏం చెప్తారు ఆ కమెంట్స్ కి? ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకి ఓటేయొద్దంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయొద్దు. ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఫస్ట్ ఇది